ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. జీఎస్టీ 2.0 పై అవగాహన కల్పించేందుకు 17 రోజులుగా ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా ఈరోజు ఏలేశ్వరం పట్టణంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రక్కులతో ర్యాలీని ఘనంగా నిర్వహించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీఎస్టీ 2.0 అమలుతో వాహన వినియోగదారులకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని, వాహన విడిభాగాలు కానీ అలాగే బీమా, వాహనాల కొనుగోలు వంటి రంగాల్లో ధరలు తగ్గడంతో పాటు ఆటోమేటిక్ రంగంలో మరింత అభివృద్ధి దిశగా సాగుతుందని ఆమె అన్నారు. 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అది జీఎస్టీ 2.0 అనే ఒక స్లాబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ స్లాబ్ విధానాన్ని మన రాష్ట్ర ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికి మద్దతు ఇస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది. ఇందులో భాగంగా ఇందాక దీనికి సంబంధించి మేడం అన్ని వివరంగా చెప్పడం జరిగింది. నేను సింపుల్గా ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో ఈ జీఎస్టీ 2.0 స్లాబ్ విధానంలో ప్రతి వాహన వినియోగదారుకి, ప్రతి రైతుకు, ప్రతి వ్యాపారికి ఎంత వరకు ఇది ఉపయోగపడుతుంది అన్నది ఇందాక చక్కగా వివరించడం జరిగింది. నిజంగా దీనివల్ల ఈ స్లాబ్ విధానంలో 28% ఉన్న పన్ను ట్యాక్స్ 18% అయింది. అంటే ఒక వ్యాపారికి దీనివల్ల వారికి అమ్మకాలు పెరుగుతాయి, ఒక వినియోగదారునికి వారికి అందుబాటులో అన్నది ముందుకు వస్తుంది రేట్ల వలన అని చెప్పి, ఒక చిన్న కారు కొనుక్కోవాలంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తి 4 లక్షల రూపాయల లోపు ఈరోజు కారు లభిస్తుందంటే వారు కారు కొనుక్కోవాలనే ఒక కళని ఈ విధానంలో వారు నిజం చేసుకోవచ్చు. ఇలా వాహనాలకు సంబంధించి చెప్పడం జరిగింది. ఏదైతే 2 వీలర్స్, ట్రాక్టర్స్ ఇట్లన్నిటి మీద కూడా ఈ ట్యాక్స్ తగ్గించి అందుబాటులోకి, ఒక పేద మధ్యతరగతి వాళ్ళకి అన్నిట్లో అందుబాటులోకి తీసుకురావాలన్న ఒక నిర్ణయం మీద మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుంది అనుకోవడానికి ఇది మరొక నిదర్శనం. ఆర్థికంగా నిజంగా వీటి వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కొంచెం భారం ఉన్నప్పటికీ పేదలకు ఆర్థికంగా భారం ఉండకూడదు, వారికి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఒక ఆర్థిక భరోసా కల్పించాలనే ఒక నిర్ణయంతో ఈ విధానాన్ని వారు సమర్థించడం జరిగింది. ఇందాక చెప్పినప్పుడు ప్రతి రైతుకి, అంటే ఈ వాహనాలనే సంబంధించి కాదు, అగ్రికల్చర్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ వాటి మీద కూడా ట్యాక్స్ తగ్గించడం వల్ల వారు కొత్తగా ఈ పరికరాలు కొనుక్కోవడం వల్ల మరి వ్యవసాయం కూడా సులభతరం చేసుకోవచ్చు. ఒక రైతుకి కూడా ఇది ఎంతో అండగా ఉంటుందన్నది ఈ స్లాబ్ విధానం అన్నది ఈ జీఎస్టీ 2.0లో ట్యాక్స్ సంబంధించి ఎంత ఉపయోగపడతాయి అన్నది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. వీటిలన్నిటినీ కూడా మనం కర్తవ్యం, మన బాధ్యత, మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్లాబ్ విధాన్ని సమర్థించిన ఈ జీఎస్టీ 2.0 విధానాన్ని వీటి మీద ట్యాక్స్ తగ్గుతుంది, దీనివల్ల ఒక పేద మధ్యతరగతి కుటుంబాలకి ఎంత ఉపయోగపడుతుంది అన్నది మనం ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి వారికి వివరించడం అన్నది మన బాధ్యత. ఏ లక్ష్యంతో అయితే మన కూటమి నాయకులు పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారో, మన కూటమి ప్రభుత్వాన్ని ఏ లక్ష్యంతో వారు సమర్థించారో ప్రజలకి మనం చేస్తున్న పనులన్నింటినీ కూడా వారికి తెలియజేయాలని మన బాధ్యతగా మనం ముందుకు వెళ్ళాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అదేవిధంగా కార్లు, బస్సులు, ట్రక్కులు, ఎలక్ట్రికల్ వాహనాలు మరియు ఇతర ద్విచక్ర వాహనాల ధరలు తగ్గడంతో ప్రజలకు ప్రత్యక్ష లాభాలు చేకూరుతున్నాయన్నారు. GST.2 వలన పెను మార్పులు చోటు చేసుకున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గడం ద్వారా వినియోగదారులు, వ్యాపారులు, రైతులు సమానంగా లాభపడతారని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాలపై 5% రాయితీ ఇవ్వడంతో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం పెరిగే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. అనంతరం
ర్యాలీ నిర్వహించారు. రవాణా శాఖ అధికారులు, స్థానిక నాయకులు, కూటమి శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే గ్రామంలో కరపత్రాలు పంచుతూ ప్రజలకు GST 2.0 ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కెమెరామెన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, ఏలేశ్వరం.